మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ సెంట్రిక్ డ్రామా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సింది. కానీ పోటీలో నుంచి రవితేజ స్వచ్ఛందంగా తప్పుకొని మిగిలిన సినిమాలకు థియేటర్స్ ఇచ్చాడు. ఫిబ్రవరి 9న సోలోగా థియేటర్స్లోకి వస్తాను అని చెప్పిన రవితేజ చెప్పినట్టుగానే ఈరోజు ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్స్లోకి వచ్చేశాడు. రిలీజ్ ట్రైలర్ బయటకు వచ్చినప్పటి నుంచి ఈగల్ సినిమాపై హైప్ పెరిగింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ అంతా ఈరోజు థియేటర్స్కి వెళ్లడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే ఓవర్సీస్ టాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎక్స్లో పోస్ట్ చేస్తున్న ట్వీట్స్ ప్రకారం చూస్తే ఈగల్ సినిమాతో రవితేజ కంబ్యాక్ ఇచ్చినట్టే ఉంది. సినిమా బాగుంది, ఫైట్స్ అదిరిపోయాయి, రవితేజ మస్తున్నాడు, సహదేవ్ వర్మగా అదరగొట్టాడు అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత రవితేజ సినిమాలకు ఇంత పాజిటివ్ టాక్ రావటం ఇదే మొదటిసారి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో డిసప్పాయింట్ చేసిన రవితేజ ఈగల్తో ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడని అంటున్నారు. అంతేకాదు, ఈగల్ క్లైమాక్స్ లో పార్ట్ 2 కూడా ఉందని అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్ కు ఈగల్ 2 యుద్ధకాండ అని టైటిల్ పెట్టారు. మరి ఈగల్ 2 ఎప్పుడుంటుందో చూడాలి.